బయట బండిపై దొరికే మరమరాల స్నాక్స్ చూసేద్దాం. ముందుగా మరమరాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని అందులో మీకు క్వాంటిటీకి సరిపడా ఆనియను, టమోటా తీసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ ఇద్దరమైనా చేస్తున్నాను. మా పాపకు, మా బాబుకు. చూడండి, నేను ఆనియన్కి సరిపడా మరమరాలు వేస్తున్నాను. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తానండి. బయట బండి పైన వేసేటి, ఇందులో ఫస్ట్ ధనియా పౌడర్ వేసుకోండి. నేను మరమరాలకు సరిపడా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు సీక్రెట్ చూపిస్తానండి. మరమరాల్లో ఖచ్చితంగా రసం పౌడర్ వేసుకోవాలా. రసం పౌడర్ వేసుకుంటే బయట బండి పైన దొరికే మరమరాల్లాగే ఉంటాయండి. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మా ఇంట్లో ఎంటీఆర్ వాడతారు. సో ఎంటీఆర్ రసం పౌడర్ వేస్తున్నా. అది మీరు ఏ రసం పౌడర్ అయినా వేయండి. ఇందులో ఇంకా కొంచెం కారం కూడా వేస్తున్నా. చిన్నపిల్లలు కాబట్టి నేను కాస్త తక్కువ వేస్తున్నాను. పెద్దవాళ్ళకైతే మీరు ఎక్కువ వేసుకోండి. ఇంకా నిమ్మకాయ అందుకు వేస్తున్నానని నిమ్మరసము నేను లైట్గా కొంచెమే కాబట్టి చిన్న ఉప్పు వేసానండి. ఇంకా సాల్ట్ అయితే మనం వేయించుకున్నప్పుడు ఇప్పుడు మొత్తం వేసుకుంటాం కాబట్టి అంతే ఏమొద్దండి. మీరు అయితే కారం ఎక్కువ వేసుకునేటంటే మరి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను వేయలేదు, ఎందుకంటే చిన్నపిల్లలకు కాబట్టి నేను ఇక్కడ వేయలేదండి. ఆల్రెడీ వేయించుకున్నప్పుడు వేసుకున్నా కాబట్టి ఒకటి అడ్డుగా పెట్టుకొని బాగా మరమరాలు పక్కకు గిలకరియాలండి. ఒక ప్లేట్ అడ్డం పెట్టి బాగా అనాలి, గిలకరించుకోవాలండి. బాగా కలిసేంత వరకు గిలకరించాలి, చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూసుకుందాం. అయితే మరమరాలు ఫుల్గా పెట్టుకోవద్దండి. నేనైతే ఫుల్ పెట్టాను. విధంగా బాగా కొంచెం గ్యాప్ ఉండే విధంగా పెట్టుకోవాలండి. అప్పుడు బాగా కలుస్తాయి. చూడండి, నేను కలవలేదని మళ్ళీ తీసి చూడండి బాగా కలుపుకున్నాను. మసాలా చేతితో కూడా కలుపుతున్నాను. దాని టేస్ట్ అనేది వస్తుంది. ఇలా బాగా కలుపుకోండి. ఇంటికి కావాలా. సో నాకు కలవలేదని ఎంత మసాలా, అందుకే మళ్ళీ ఒకసారి ఎంత బాగుంటుంది పెట్టి మళ్ళీ గిలకరిస్తున్నాను. నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ కలిసాయో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి అనండి. బాగా కలిపి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కలిసాయండి. చూడండి ఎంత బాగున్నాయో. స్ట్రీట్ స్టైల్ మరమరాలు ఎంతో రుచికరమైన స్ట్రీట్ స్టైల్ మరమరాలు. స్ట్రీట్ స్టైల్లో ఇంతేనండి చేసేది. సూపర్ అయితే ఇక్కడ ఉంటాయి. వేరుశనగ గుళ్ళు ఇంకా ఎండు కొబ్బరి కూడా వేస్తారు. మా పిల్లలు తినరు కాబట్టి నేను స్కిప్ చేశానండి. అవి ముందుగానే వేయించి పక్కన పెట్టుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర ఇంకా కారం బూందీ కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, ఎంతో ఈజీగా మరమరాల స్నాక్స్.